ఈరోజు మా అమ్మమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనాథాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది అనాథలకు ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం, అరటి పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ అనాథాలను కూడా మంచిగా చూసి మతిస్థిమితం లేని వాళ్ళను కూడా బయట నుంచి తీసుకొచ్చి, రోడ్ల వెంట ఉన్న వారిని తీసుకొచ్చి ఇక్కడ ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది వాళ్ళని చూస్తూ ఉంటుంటే. ఈ అనాథాశ్రమం గత 3 సంవత్సరాల క్రితం నుంచి మా యొక్క బర్త్డే సందర్భంగా కానీ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని మా యొక్క మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.